అందరికీ నమస్తే. దయాకర్ అన్నకి, శివన్నకి, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శివన్నకి, దయాకర్ అన్నకి, ప్రకాష్ సార్కి, మిగతా మా క్రాంతి సార్కి, మాకు గురువు సమానులు, ఆయన నేతృత్వంలో మేము పని నేర్చుకున్నాము. మిత్రులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్తే. ప్రధానంగా నేను ఎప్పుడు ఇట్లాంటి పబ్లిక్ వేదికల మీద, ఇలాంటి బహిరంగ వేదికల మీద మాట్లాడలేదు. బట్ ఇవాళ మొదటిసారి మాట్లాడడానికి శివన్న ఫోన్ చేయగానే ఫస్ట్ వచ్చిన నేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక ఎఫెక్ట్ అయ్యింది అంటే అది నా మీదనే. డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేసిరు, భౌతిక దాడికి దిగిరు. ఆ రోజు చాలా అతి కొద్ది మంది జర్నలిస్ట్ మిత్రులు మాత్రమే ఖండించారు. సో అదంతా జరిగిపోయింది. బట్ ఆ రోజు నాకు అర్థమైంది ఇక్కడ చాలా గ్రూపులు, విభాగాలు ఉన్నాయి అని చెప్పేసి. సరే, ఆ విషయం పక్కన పెడితే నేను ఒక 3 అంశాల గురించి ఒక్కొక్క నిమిషం 3 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. నాకు దయచేసి 3 నిమిషాలు ఇవ్వండి. ఒకటి స్వీయ నియంత్రణ, అంటే మనం ఏ విధంగా స్వీయ నియంత్రణ చేసుకోవాలనేది ఒకటి. ఇంకోటి తప్పును ఎత్తి చూపేటువంటి అంశం ఒకటి. ఇంకొకటి మన హక్కుల గురించి మాట్లాడడం. ఈ 3 అంశాల గురించి. స్వీయ నియంత్రణ గురించి మాట్లాడినప్పుడు 100% అది శాటిలైట్ కానీ, డిజిటల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, ఇంకా ఏదైనా కానీ 100% ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మీ అందరూ ఆల్రెడీ చెప్పారు. అయితే ఇక్కడ ఎంతసేపు ఉన్న స్వీయ నియంత్రణ అనేటువంటి వచ్చే అంశానికి డిజిటల్ మీడియా, యూట్యూబ్ను మాత్రమే బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి మనము క్షుణ్ణంగా శాటిలైట్ మీడియాలను, ఛానళ్ళని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రకరకాల పేర్లతోటి, అంటే గుసగుస పేరుతోటి, ఆఫ్ ది రికార్డ్ పేరుతోటి వాళ్ళు ఒక నెరేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మనమేమో డైరెక్ట్గా సూటిగా శృతి లేకుండా ఇది పాయింట్ అవుట్ చేసి చెప్తా ఉన్నాం. అంటే అది కూడా ఒక రకమైనటువంటి లైన్ క్రాస్ చేయడమే. ఇదొకటి. ఈ స్వీయ నియంత్రణ ఓన్లీ డిజిటల్ మీడియాకే పరిమితం చేసి, యూట్యూబ్ ఛానళ్ళకే పరిమితం చేసి, ఈ యూట్యూబ్ అనేటువంటి దీన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ తొక్కిపట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మనము అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొకటి, యూట్యూబ్ అనేది ఇలా మీడియా మొత్తం యూట్యూబే అన్న. శాటిలైట్ అనేది ఏం లేదు. మీరు ఒకసారి ఊర్లకు వండి, గొర్రెలు కాసే యాదవుల సోదరు దగ్గరికి వండి, ఇంకా కళ్ళు గీసే గౌన్ల దగ్గరికి పోండి, ఫోన్లో యూట్యూబ్ పెట్టుకుంటున్నారు, చూస్తున్నారు. అది TV9 అయినా, NTV అయినా, మీ ఛానల్ అయినా, మా ఛానల్ అయినా, ఎవరిదైనా ఇవాళ ఎంత పెద్ద శాటిలైట్ కానీ యూట్యూబ్లోనే చూస్తున్నారు. వాళ్ళందరూ యూట్యూబ్లోకి వచ్చిర్రు. యూట్యూబ్ వాళ్ళకు కూడా కాంపిటీషన్ పెరిగింది. వాళ్ళ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది, మనది కొంత తక్కువ ఉంటుంది. శివన రోజుకు 4 వీడియోలే చేయగలుగుతారు. అదే V6లో పనిచేస్తే ఎంత కంటెంట్ వస్తుంది? సో వాళ్ళు కూడా యూట్యూబ్లోకి వచ్చేసి మనల్ని డామినేట్ చేసేస్తూ ఉన్నారు. స్వీయ నియంత్రణ అనేది మన ఒక్కరి దగ్గరనే కాదు, యూట్యూబ్లో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే స్వీయ నియంత్రణ చేస్తే సరిపోదు. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఛానల్ పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, నేను ప్రస్తావించట్లేదు. ఒక ఛానలు ఒక లీడరు సంబంధించినటువంటి బావమరిది ఇంటి మీద, ఫామ్ హౌస్ మీద దాడి జరిగితే ఒక ఛానలు ఆ రేవ్ పార్టీలో పలానా వ్యక్తి ఉందని, మహిళ ఉంది అని చెప్పేసి తమ్నేల్ పెట్టేసి నడిపించారు. అది శాటిలైట్ ఛానలే కదా, మరి దానికి నియంత్రణ అవసరం లేదా? దాని మీద ఎందుకు కేసు కాలేదు? ఆ రిపోర్టర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దేనికి జైలు వేయలేదు? మొన్న తన్వి యాదవ్ కానీ, రేవతి గారు కానీ చేసింది 100% తప్పు. దాన్ని మనమే యాక్సెప్ట్ చేయొద్దు. అంటే అది కట్ చేయాల్సి ఉండే, ట్రిమ్ చేయాల్సి ఉండేది. కానీ ఇక్కడ ఒక న్యాయం జరిగింది, అక్కడ ఒక న్యాయం జరిగింది. అంటే అది శాటిలైట్ అనేది ముసుగులో ఉన్నటువంటి, అది కూడా డిజిటల్ మీడియానే, అది కూడా సోషల్ మీడియానే. కానీ ఇక్కడ వేరియేషన్ కనపడతా ఉంది. కాబట్టి స్వీయ నియంత్రణ అందరికీ ఉండాలి. యూట్యూబ్ వాళ్ళకి ఉండాలి, శాటిలైట్ వాళ్ళకి ఉండాలి, ఇక్కడ మీడియాకి స్వీయ నియంత్రణ అనేటువంటి అంశం మీద ఉండాలి. ఇంకొకటి, తప్పును ఎప్పించడం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా అసెంబ్లీలో మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారి గురించి చాలాసేపు మాట్లాడదలుచుకోలేదు. 2 అంశాలు. ఇక్కడ తన దాకా వచ్చినప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించరు, కానీ అక్కడ ఆయన మాట్లాడింది రేవంత్ రెడ్డిగా కాదు. ఒక అంశాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆయన మాట్లాడింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేసిరు? రాగద్వేషాలకు అతీతంగా, దీనికి అతీతంగా నేను పరిపాలన అందిస్తా అన్నారు. సో కాబట్టి వారు ఆగ్రహం వ్యక్తం చేయడానికి తప్పనట్లు నేను, కానీ వారిది నా బిడ్డకి ఇట్లా అయింది, నా కూతురు, నా భార్యకి ఇట్లా అన్నారు కాబట్టి చేస్తున్నా అనేది మాత్రం తప్పు. ఎందుకంటే అక్కడ ప్రజల అభిప్రాయం కంటే మీ కుటుంబం అభిప్రాయమే అత్యుత్తమమైనది అన్నటువంటి అభిప్రాయం అక్కడ వస్తూ ఉన్నది. కాబట్టి ఆ అంశాన్ని తప్పకుండా మనం తీసుకోవాలి. ఇక హక్కుల గురించి, జర్నలిస్టుల హక్కుల గురించి మాట్లాడుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు. శివన్ అది చూస్తూ ఉన్నాడు ఒకటే, ఎందుకంటే ఇక నువ్వు క్లోజ్ చేయి, మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడుతుంది. కానీ నాకు ఇంకొక అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతా. బట్ కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు హక్కుల గురించి మాట్లాడితే ఇవాళ రఘు లాంటి మిత్రుడు, శ్రావణి లాంటి వాళ్ళు, లేకపోతే యూట్యూబ్లో చాలామంది ఇండిపెండెంట్గా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఒక వర్గము, నేను మాట్లాడితే ఒక వర్గము, ఇంకొకరు మాట్లాడితే ఇంకొక వర్గం. బట్ కానీ అన్ని ఛానళ్ళకు కూడా ఒక్కొక్క వర్గం ఉన్నది.
ప్రతి శాటిలైట్ ఛానల్ వెనకాల ఒక రాజకీయ శక్తి ఉన్నది. ఇది కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మన మీద మాత్రమే ముద్ర వేసి మనం ఏదో ఇలా రఘు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు, శ్రావణి ఒక 10 మందికి, మన వైఆర్ టీవీ రంజిత్ ఒక 10 మందికి, నేను ఒక 10 మందికి, మీరు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మన సామర్థ్యం ఇంత. మనల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని 10 మంది దగ్గరనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నన్ను 10 మంది దగ్గరనే, వాళ్ళని 10 మంది దగ్గరనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. మీడియా మాఫియాలో జరుగుతున్నటువంటి కుట్ర ఇది. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ సోషల్ మీడియాని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళుంటే మన పప్పులు ఉడకవనుకుంటున్నారా, ఇంకేమనుకుంటున్నారా తెలియదు, కానీ కావలసుకొని ఒక బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అరిగట్టాలి. ఇది అరిగట్టకపోతే చాలా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.